యువత మత్తు పదార్థాల బారిన పడకూడదని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు సాగిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇక సమాజ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను రక్షించడం, వారికి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం సమాజాన్ని నాశనం చేస్తుందని, ప్రతి ఒక్కరు వీటి నిర్మూలనను సైనికుడిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక మాదక ద్రవ్యాల తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగం చట్టపరంగా నేరమని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన ఎవరైనా కానీ 1908 హెల్ప్ లైన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇది నినాదం ఓన్లీ ఈ వేదిక వరకు కాదు, ఈ నినాదం మీ జీవనంలో ఉండాలి. ఎందుకంటే ఒక సమాజం డెవలప్ చేయాలి అంటే యూత్ చాలా ఇంపార్టెంట్. యూత్ మంచిగా ఉంటేనే ఆ సమాజంకి ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. యూత్ మంచిగా ఉంటేనే ఆ సమాజంకి కల్చర్ మంచిగా ఉంటుంది. యూత్ మంచిగా ఉంటేనే ఆ సమాజంకి ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఈకనామిక్ డెవలప్మెంట్ అన్ని మంచిగా ఉంటుంది. కానీ కొంతమంది కావాల్సిందే ఆ యూత్ ఫ్యూచర్ ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అంటే యూత్ కి కావాల్సిందే డ్రగ్ అడిక్షన్, యూత్ కి కావాల్సిందే జబర్దస్తిగా ఆల్కహాల్ అడిక్షన్. ఇది ఒక ర్యాకెట్ ఉంది. ఇది ఒక ప్లాన్ వేలో కొంతమంది ట్రై చేస్తారు. మన సమాజం కాపాడాలి అంటే, మన పిల్లలకి కాపాడాలి అంటే ఆ యాంటీ డెవలప్మెంట్ ఫోర్సెస్ తోటి మనం పోటీ పడాల్సిందే అవసరం లేదు. వాళ్ళకి దూరం నుంచి పంపించాలి. ఎట్లా అంటే మన పిల్లలకి ఇది నినాదం ఓన్లీ ఈ వేదిక వరకు కాదు, ఈ నినాదం మీ జీవనం